నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రికార్డులు సృష్టించేది క్రీడాకారులు, మేధావులు అనుకుంటాం. కానీ ఈ రోజు మనం చెప్పుకోబోయే రికార్డ్ ఆపరేషన్ థియేటర్లో ప్రాణాలతో పోరాడుతూ ఒక 6 నెలల పసికందు సృష్టించింది. అవును, కర్ణాటకకు చెందిన ఓ చిన్నారి తన చిన్ని గుండెతో చేసిన పోరాటానికి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఇంతకీ ఎవరా చిన్నారి? ఆ చిన్నారి సాధించిన ఆ రికార్డ్ ఏంటో చూద్దాం. 6 నెలల వయసు, అమ్మా నాన్నల లాలనలో మునిగి తేలాల్సిన సమయం. కానీ విధి ఆ చిన్నారిని ఆపరేషన్ థియేటర్ కు తీసుకువచ్చింది. ఈ చిన్నారి పేరు దీప్తా మాన్సన్. కర్ణాటకలోని కంచికి చెందిన ఈ బుజ్జాయి ప్రాణం కోసం ఓ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. న్యూరాలజీ, హార్ట్ స్పెషలిస్టుతో కూడిన ఓ పెద్ద వైద్య బృందం ఒకవైపు, మరోవైపు చికిత్సకు ఏ మాత్రం సహకరిస్తుందో తెలియని ఒక పసిగుండె. ఆపరేషన్ మొదలైంది. గడిచిన ప్రతి క్షణం ఉత్కంఠభరితమే. ఏకంగా 44 నిమిషాల పాటు జరిగిన ఆ ఓపెన్ హార్ట్ సర్జరీని ఆ చిన్నారి అద్భుతంగా తట్టుకుంది. ఆ పసిగుండె పోరాడి గెలిచింది. ఇది కేవలం ఒక వైద్య విజయం మాత్రమే కాదు, ఇదొక వరల్డ్ రికార్డ్. కేవలం 6 నెలల వయసులో అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా ఎదుర్కొన్న చిన్నారిగా దీప్తా కర్ణాటక బెల్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ ప్రాణాలతో తిరిగి రావడమే కాకుండా రికార్డు సృష్టించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వైద్యులు సైతం ఈ మెడికల్ మిరాకిల్ తో ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ లిటిల్ ఫైటర్ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ చిన్నారి ధైర్యం, పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. దీప్తా పేరులోనే కాదు, జీవితంలోనూ ఓ వెలుగు దివ్వెలా నిలిచింది.